కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ ధరల్ని పెద్ద ఎత్తున పెంచి పేద మధ్యతరగతి ప్రజల మీద భారాలు వేయడాన్ని నిరసిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి న్యూ బస్ స్టాండ్ వద్ద వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ 5 రాష్ట్రాలలో ఎన్నికలు అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున పేద మధ్యతరగతి మీద భారాలు మోపుతూ 1 లీటరు పెట్రోల్ పైన 3.5 రూపాయలు, డీజిల్ పైన 3 రూపాయల 26 పైసల లీటర్ పైన చొప్పున పెద్ద ఎత్తున పెంచి పేద మధ్యతరగతి మీద మోయలేని భారాలు వేస్తూ ఉన్నాడు. ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఈరోజు సిపిఎం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తూ 68 లక్షల కోట్ల రూపాయల వాళ్ళకు మాత్రం రాయితీలు, సబ్సిడీలు ఇస్తూ ఉన్నది. మరి పేద మధ్యతరగతి ప్రజల మీద ఎందుకు భారాలు వేస్తున్నాం అని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల కంటే ముందుగాల ప్రజలపైన భారాలు వేయము, ధరలు తగ్గిస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిన నరేంద్ర మోడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు మోయలేని భారాన్ని ఈరోజు ప్రజల మీద మోపుతా ఉండు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం, వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నీకు చేత కాకపోతే గద్దెనైనా దిగు అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున ఈ నరేంద్ర మోడీని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలే కాదు, మొన్ననే గ్యాస్ ధరలు 3,000 రూపాయలకు పెంచారు. అన్ని రకాల ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయంటే అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు పెద్ద ఎత్తున పెరుగుతాయి. కాబట్టి ధరలు మోయలేని విధంగా ఉన్నాయి. నరేంద్ర మోడీ ఖబర్దార్, వెంటనే ధరల్ని తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం.